Welcome back to one more live session on Mana TV. Today we have a very special guest with us in our studios. Don't think that he has come from sky. No, he is son of the soil. Padma Shri awardee Chintakindi Mallesham. I welcome Chintakindi Mallesham garu onto the live session on Mana TV. Namaste andi Mallesham garu. ఇవాళ మీరు మా స్టూడియోలోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు సాధించిన ప్రగతి ఏదైతే ఉందో ఒక ఇన్నోవేటర్గా ఇవాళ భారతదేశం తరఫున ప్రపంచ దేశాలన్నీ మీ వైపు చూస్తూ ఉన్నాయి. మిమ్మల్ని మా విద్యార్థులకు పరిచయం చేయడం కోసం ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Our guest is a 6th class dropout from school. No knowledge of English, no knowledge of computers. But how could he achieve this achievement? మల్లేశం గారి మాటల్లోనే వారు ఏం సాధించారు, ఎలా సాధించారు, ఎందుకు సాధించారు? ఎందుకంటే ప్రతి మనిషి తన సాధనకు తప్పనిసరిగా ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే ఆయన తన తల్లి చేతి నొప్పి కోసం చేసినటువంటి ఒక ప్రయత్నము, చేతి నొప్పిని తగ్గించడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నము ఆయన నేత సమాజానికి ఎలా ఉపయోగపడింది తెలుసుకునే ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. మల్లేశం గారు, మీరు ఎక్కడి వారు, అంటే మీరు ఏ ప్రాంతం వారు, మీరు మీ ఊరు, మీ వ్యక్తిగత వివరాలు ముందుగా మాకు తెలియచేయండి. అది యాదాద్రి జిల్లా సారాజీపేట గ్రామం. అది అంటే నేను చేనేత కమ్యూనిటీ సంబంధించిన వాడిని. అంటే చిన్నతనం నుంచి మా కుటుంబ పరిస్థితి చాలా పేదరికంగా ఉండేది. అయితే 6వ తరగతి వరకు చదువుకొని చదువు మానిపించి మగ్గం నేర్పించారు తల్లిదండ్రులు. అయితే ఆ మగ్గం నేర్చుకుంటూ అలా ఒక 3-4 సంవత్సరాలు గడిచింది. దాంతోపాటు మా తల్లి ఏమన్నారంటే, అంటే మేము నేర్చి ఏదైతే పోచంపల్లి పట్టు చీరలు ఉన్నాయో వాటికి డిజైన్ రావడానికి ఆసు వేయడం అనేది ఉంటుంది. ఈ ఆసు వేయడం ఎలా ఉంటుందంటే అది కష్టమైన పని. అది ఒక చీరకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అది 9000 సార్లు చేతిని వెనక్కి ముందుకి కొన్ని 4 ఫీట్ల దూరంగా ఉన్న ఆ స్టీల్ పిన్నులకు చుట్టాలి. అలాంటి ఆ కష్టమైన పని తను చేసి బాగా అలసిపోయి ఆమె చేతిని పట్టుకొని ఊరికే బాధపడుతుండేది. నేను అనుకునేది ఆమె కామన్గా ఇలా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నా పని. కానీ ఒకసారి చాలా బాధపడకుండా చెప్పిందన్నమాట, బిడ్డ నేను ఇంకా ఈ పని చేయలేనురా, నువ్వు వేరే ఏదైనా పని చేసుకొని బ్రతుకు, నా నుంచి కాదు పని చేయలేను, నాయనొక్కడికి నేను ఇంట్లో అందించుకుంటాను అని అన్నది. అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, నేను ఏం చదువుకున్నాను, ఎక్కడ పోవాలి, ఏ కంపెనీలో పోయి ఎక్కడ వర్కర్గా చేయాలి, అదంతా ఎందుకు? ఈ మొగ్గ నేయడానికి ఇబ్బంది లేదు, ఒక ఆసు వేయడానికి మాత్రమే ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బంది కోసం ఏదైనా ఒక మోటార్ పెట్టి ప్రయత్నం చేస్తే ఆ పని తప్పితే హాయిగా సుఖంగా ఇంట్లో ఈ వృత్తి మీద ఆధారపడి బతకొచ్చు కదా అనే ఆలోచన కలిగి చిన్నగా ఒక ప్రయత్నం మొదలుపెట్టాను. అయితే ఇలాంటి ప్రయత్నము మీ సమాజంలో, అంటే మీరన్న ఆ పోచంపల్లి పట్టు చీరలు నేత కార్మికుల్లో ఎవరికి రాలేదంటారా అంతకు ముందు? పైగా నేను ఇంకొక విషయం కూడా నేను మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకు మీరు చదువు మానేశారు? వై యు వర్ ఏ స్కూల్ డ్రాప్ అవుట్? అంటే మా కుటుంబ పరిస్థితులు కష్టంగా ఉండేదన్నమాట. ఆయన కొన్ని చేస్తే సరిపోయేది కాదు, నేను కూడా ముగ్గ నేస్తే తల ఇంత తోడవుతుందని ఆ ఉద్దేశం మీద నన్ను మానిపించారనమాట. అంటే తప్పనిసరి మీరు ఆ వృత్తిలోకి అంతే రావడం కోసమే మీరు చదువు మానేశారు? అవును. అయితే అంతకు పూర్వం ఎవరైనా ఇలాంటి ఒక ప్రయత్నం చేశారా? అంటే చాలా నొప్పితో కూడినటువంటి ఒక పని అని అన్నారు కదా, అయితే ఈ నొప్పిని తగ్గించడం కోసం ఇంకెవరైనా ప్రయత్నం చేసి ఉన్నారా? చేసి ఉన్నారు, కాకపోతే వాళ్ళ ప్రయత్నం ఫలించకపోయిందో ఏమో తెలియదు. కానీ అక్కడ ఎవరి గురించి నాకు తెలియదు, కానీ నాకు ఎదురైన సమస్య అది ఖచ్చితంగా ఎదురైంది. నేను దీన్ని ఏదైనా ప్రయత్నం చేసి ఒక మోటార్ పెట్టి దీన్ని నడిపేయాలి, అన్ని రకరకాల వాటికి అన్ని మోటార్లు పెట్టి ఆ చేతి కష్టాన్ని తగ్గిస్తున్నారు కదా, దీన్ని కూడా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఆలోచన నాకు గట్టిగా తగిలిందన్నమాట. అది అంటే ఇంకో వృత్తిలో పోలేక ఈ వృత్తిని వదలలేక దీంట్లోని ఇది ఒక్కటిగా సమస్య, దీన్ని పరిష్కరిస్తే పర్మనెంట్గా ఈ వృత్తిలోనే ఉండొచ్చు కదా అనే ఆలోచన. అప్పుడు మీ వయసు ఎంతండి? అప్పుడు నాకు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసులో
తల్లి శ్రమని తగ్గించడం కోసము, అలాగే ఆ వృత్తిలో ఒక ప్రతిబంధకంగా ఉన్న దాన్ని అధిగమించడం కోసం మీరు ఒక ప్రయత్నం మొదలు పెట్టారు. అంటే మొదలు పెట్టినప్పుడు మీరేమనుకున్నారు? అంటే సాధ్యం అవుతుంది అనుకున్నారా? సాధ్యం కావడానికి ఎలాంటి ప్రయత్నంతోని ముందుకు వెళ్ళాలని అనుకున్నారు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆ రోజు? సాధ్యం అవుతుంది అనుకుని ఆ ప్రయత్నం మొదలుపెట్టాను. అయితే అప్పటిదాకా మా అమ్మ ఎట్లా కష్టపడుతుందో నేను చూసేవాడిని కాదు. ఆమె పని ఆమె చేస్తుంది, నా పని నేను అనుకున్నాను. కానీ ఆమె చెప్పిన తర్వాత ఈ మిషన్ చేయాలనుకున్నప్పుడు, ఆమె చేస్తున్నప్పుడు నేను బాగా అబ్జర్వేషన్ చేస్తున్నాను అనమాట. ఆమె ఎన్ని రకాల మూమెంట్స్ చేస్తుంది, కదలిస్తుంది, దీనికి ఎన్ని రకాల మూమెంట్స్ కావాలి అని ఆమె చేసినప్పుడు బాగా అబ్జర్వేషన్ చేశాను. చేసినప్పుడు నాకు ఒక 5 భాగాలుగా విభజించుకున్నాను. ఫస్ట్ ఈ దారం చుట్టాలి, తర్వాత పిన్నుకు లెక్క పెట్టుకుంటే దారాలు చుట్టాలి, తర్వాత ఎన్ని పిన్నుల వరకు వెళ్ళాలి, మళ్ళీ వాపసు రావాలి. ఇలా ఒక 5 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. దాంతో ఒక్కొక్క భాగానిగా ప్రయత్నం మొదలుపెట్టాను. ఇంకా మీ ప్రయత్నం ఎన్ని రోజుల్లో సఫలమైంది? నా ప్రయత్నం పూర్తి కావడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. 7 సంవత్సరాల కాలము ఒక ప్రయత్నంలో మీరు ఆ కాలాన్ని ఎలా గడిపారు? అంటే 7 సంవత్సరాల కాలంలో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి? చాలా, 1, 2 కాదు, చాలా. ఆ ఇబ్బందుల్ని మాతో పంచుకోండి. ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు ఒక మామూలుగా కట్టెతోటి ఒక ఫ్రేమ్ చేసుకున్నాను అనమాట. అంటే నాకు అందుబాటులో ఉండేది. ఈ ఊళ్ళలో ఏముంటుంది, ఆ చెక్కతో అయితే కార్పెంటర్స్ రెడీగా ఉంటారు, వాళ్ళతో చేయించుకొని ఒక మంచం లాగా ఒక ఫ్రేమ్ చేసుకున్నాను. ఒక 2 గిరిమిట్ కొనుక్కున్నాను, హోల్స్ చిన్నది పెద్దది వేయడానికి, ఎక్కడంటే అక్కడ అనుకూలంగా చేసుకోవడానికి. అలా ఒక ఫ్రేమ్ చేసుకొని దాంతో మొదలుపెట్టాను. అయితే చాలా రకాలుగా ఆ చుట్టుపక్కల ఉన్న మిషనరీస్ను ఏదైతే ఆ టెక్నికల్గా ఉండే వాటి ఏదైతే ఉందో వాటిని బాగా గమనిస్తుండేది నేను. నాకు ఈ మూమెంట్ కావాలి, ఈ మూమెంట్ కావాలన్నప్పుడు దాంట్లో ఎక్కడైనా అలా తిరిగే మూమెంట్స్ ఉంటే అది ఏ రకంగా పనిచేస్తుంది, అది నాకు ఈ దానికి పెట్టుకుంటే సరిపోతుందా లేదా అని ప్రతి దాన్ని నా కళ్ళకి ఏది కనబడితే దాన్ని నేను పోల్చుకొని చూసుకునేవాడిని. ఇదైతే సరిపోతుందా, అది సరిపోతుందా అని. ఇలా ఐడియా రాగానే దాన్ని పోల్చుకొని చూడడం, అది కలవకపోవడం. అనుకున్నది వేరు, అక్కడ ప్రాక్టికల్గా వేరుంటాయి. అయితే చాలా రకాలుగా తేవడం, అవి పాడు కావడం, తేవడం, అవి పాడు కావడం. అయినా లాస్ట్కు 1 సంవత్సర కాలం పట్టింది. ఫస్ట్ విడత కావడానికి 1 సంవత్సరం కాలం పట్టింది. ఆ 1 సంవత్సరం కాలంలో కూడా తనకి అది చేస్తున్నాడు కదా అనుకొని కొంచెం అప్పుడు నన్ను ఎక్కడ ఇబ్బంది జరగలేదు. ఏదో చేస్తున్నాడు, అది వస్తే మన కష్టం తప్పుతుందిలే అనుకొని ఆ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని ఒప్పుకున్నారు. కానీ 1 సంవత్సరానికి 1 పార్ట్ అయితే ఇంకా 4 పార్ట్లు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎంత నష్టపోతాం, ఇంకా కష్టం బిడ్డ మనం చేయడం అనేది ఇంకా స్టార్ట్ అయ్యి 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ అయిందన్నమాట. ఇక అప్పుడు చూసేవాళ్ళు కూడా, అదే బిడ్డ మనకు మిషన్ ఎందుకురా, మనకు అంటే మనలాంటి సామాన్యునికి మిషన్ ఎందుకు, నువ్వు చదువుకోలేదు, ఒక టెక్నికల్గా నీకు జ్ఞానం లేదు, ఊళ్ళో ఉండి మొగ్గనేసుకుంటావానికి మిషన్ కనిపెట్టామంటే ఇది కష్టమైన పని బిడ్డ, వద్దులే గిట్నే పోసుకున్నావు, లేకపోతే వెళ్ళిపో, వేరే పనికి వెళ్ళిపో, చేసుకుంటే చేతనం చేసుకో, లేకపోతే వెళ్ళిపో బిడ్డ అని అన్నారు. అప్పుడు 1 సంవత్సరమైన ఒక పార్ట్ అయింది అనేది ఒక విశ్వాసం నాకుంది. ఇంకా కొంచెం కష్టపడితే, కాలం ఎంత అని కాదు కానీ కష్టపడితే అవుతుంది అనేది ఒక విశ్వాసం కలిగిందన్నమాట. ఇప్పుడు ఇంత సంవత్సరం 100 రకాల మార్పు వచ్చినా కూడా ఫైనల్గా ఒకటైతే వచ్చింది. 2వ భాగం దాంట్లో పోయినప్పుడు దాంట్లో అవే సమస్యలు ఉంటాయి. ఇది ఎక్కడో చూసి కాపీ చేసిన రైతునేమో ఇలా ఉండదు. మనం కొత్తగా దాన్ని చేయాలన్నప్పుడు మన ఆలోచన తగ్గట్టుగా ఆ పరికరాలు అమర్చడం, అవి దొరకడం, ఆ ఐడియాలు మనకు రావడం, ఇవన్నీ కొంచెం కష్టమైన పని. అయినా కూడా ఒక ఆలోచన వచ్చింది, అది కాలేదు, తర్వాత తీసేసినాం, ఇంకోటి ఇలా ఎన్ని తీసేస్తుంటే అన్ని అనుభవాలు పెరుగుతుంటాయి మనిషిలో. ఆ అనుభవాలు ఇంకో దానికి తోడవుతుంటాయి. ప్రతి అనుభవము ఒక పాఠమే. ఒక పాఠమే. అది చెడిపోయింది అనుకుంటే ఓకే, కానీ అదొక అనుభవం. అంటే ముందుకు ఇంకో దానికి పనికి వస్తామట ఆ అనుభవాలు. అట్లా ఒకటి 2వ భాగం అయింది. ఇంకా 3వ భాగం అక్కడికి వచ్చాక చాలా కష్టమైపోయింది. ఎంత ఒక ఆర్థిక సమస్య బాగా ఎక్కువైపోయింది. నన్ను మొగ్గం పనిచేసి అంటే కుటుంబానికి ఆసరా అయితే అని చెప్పేసి చదువు మానిపించి మొగ్గ నేర్పిస్తారు. నేను మొగ్గమాని ఈ పని చేస్తానంటే ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకోరు. మీ వంతు పని చేయడానికి ఎవరు లేరు అక్కడ. లేరు, నువ్వు చేస్తేనే ఇక్కడ కొంచెం కుటుంబానికి ఆసరా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మానేసి మీదికెళ్ళి ఇవన్నీ చేయడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులని మ్యాక్సిమంగా మొత్తం మా నాన్న కూడా ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పేయడం, ఇవ్వడం, ఏదో అవుతుంది కదా కష్టం తప్పుతుంది.
అట్లా 2 సంవత్సరాలు అయ్యేటకి ఇంక ఇది అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడేది, ఇది కాదు పోదు వీడు పైసల్ని పాడు చేస్తున్నాడు, ఈయనతో కష్టం ఉంది పరిస్థితిని, ఈ ఇక్కడి నుంచి వెళ్ళి వీడిని తప్పించాలి, ఈ ఆలోచించాలని వాళ్ళు అనుకున్నారన్నమాట. అనుకొని అంటే 2 భాగాలయ్యేటకు కొంచెం అప్పుల బాధ అయిపోయింది, తర్వాత కాలం వృధా అయిపోయింది, ఈ మన నుంచి రావాల్సిన ఇన్కమ్ తగ్గిపోయింది, అన్ని విధాల కుటుంబానికి భారంగా మారిపోయింది. ఇంకా ఏం చేయాలని చెప్పేసి మా తల్లిదండ్రులు వాళ్ళందరూ కలిసి, మా చుట్టుపక్కల బంధువులందరూ కలిసి మా నాన్న పిలిపించాము అందరినీ. పిలిపించి ఇట్లా కూర్చోబెట్టి అడిగారు, మల్లేశం ఇది మా లాంటి వాళ్ళు చేతి బిడ్డ, నువ్వు ఇది మానేసి మొగ్గని లేకపోతే వేరే పనికి వెళ్ళిపో, కానీ ఇది కాదు పోదు, నువ్వు చదువుకోలేదు, ఇంజనీర్ కాదు, మనకు కావాలంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు, అయ్యేది ఉంటే ఇన్ని సంవత్సరాల సందికి చేయకపోతున్నాయినా, ఇన్ని తరాలు కష్టపడాల్సిన అవసరం రాకుండా కదా, అది కాదు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఉన్నది బిడ్డ, మనకెందుకు, మీ అమ్మకైతే వస్తలేదు ఆసు, అందరూ వస్తున్నారు, అందరూ తల్లు వస్తున్నారు, బంద్ అవుతారు, పిల్లలు వస్తారు, కొత్త పిల్లలు వస్తారు, చేస్తున్నారు, కానీ నువ్వు అలా చేసుడు కరెక్ట్ కాదు మన కుటుంబానికి, ఇది నువ్వు మానుకోవాలి బిడ్డ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మధ్యలో అడుగుతున్నందుకు ఏమనుకోకండి, మీరు ఇందాక నుంచి చెప్తున్నప్పుడు మీ అమ్మ ఆసు పోస్తారు అని చెప్తున్నారు, అంటే మీ నాన్న మగ్గం నేసేవారా, అంటే ఎట్లాగా పనిని వారిద్దరు ఎట్లా విభజించుకున్నారు? అయితే అంటే ఈ నేత పనిలో ఎట్లా ఉందంటే, మగ్గం మాత్రం మగవాళ్ళు నేస్తారు, ఆ కింద ఫ్రీలూమ్ యాక్టివిటీస్ అందరూ మహిళలు చేస్తారు ఎక్కువ, ఆసు వేయడం కానీ, దాన్ని కన్నెలు చుట్టడం కానీ, వైండింగ్ దారం చుట్టడం కానీ, ఇవన్నీ వాళ్ళే చేస్తారు. ఏ కుటుంబంలో అయినా అదే, ఈ మొత్తం అంతా దారాలని రెడీ చేసి మొగ్గానికి అందించేంత వరకు మహిళలదే పాత్ర ఎక్కువ. అయితే ఈ పనిని మగవాళ్ళు చేయమంటే వాళ్ళు పనైనా మానుకుంటారు కానీ ఆ పని చేయరు, ఎక్కువ కష్టంతో ఓపిక కావాలి, అంత సమయం తీసుకొని చేయాలంటే అది చేయలేము. అలాంటి పనిని వాళ్లకు నిజంగా భగవంతుడు ఓపిక ఇచ్చింది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అయితే ఇలా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళని పిలిపించి మళ్ళీ మొదలుపెట్టారు, నువ్వు మానుకోవాలి లేకపోతే వేరే పనికి వెళ్ళిపో, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకని చెప్పేసి. ఇక లాస్ట్కు నేను ఇంకేం మౌనంగా ఉన్నాను, ఇంకొకటి 2 అయినాయి కదా, ఇంకొక 3 భాగాలైతే సమస్య వస్తుంది కదా అనుకున్న మనసులో, కానీ వాళ్ళు వినలేరు, కుటుంబ పరిస్థితులు కూడా అట్లా మారిపోయింది మొత్తంగా. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. లాస్ట్కు అక్కడ ఒక నిర్ణయం చేశారు, ఇంకా వీనికి పెళ్లి చేయాలి, కొంచెం వయసు వచ్చింది, పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే ఇంకా కుటుంబ బాధ్యతలు ఎక్కువై దాని నుంచే దూరం అవుతాడని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి లాస్ట్ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత 1 సంవత్సరం వరకు ఇంకా దానికి కొంచెం దూరంగా ఉన్నాం. కాకపోతే మనసులో ఆలోచన మెదులుతూనే ఉండి, రోజుకొక ఆలోచన, ఆ గ్యాప్ ఇచ్చిన టైంలో ఎన్ని రావాలో అన్ని ఆలోచన వచ్చి ఉన్నాయి, అవన్నీ చేయాలి అంటే ఆ టైం అనుకూలించలేదు. 1 సంవత్సరం దానికి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా తర్వాత మళ్ళీ మొదటికి వచ్చాను, భార్యని అడిగాను, అమ్మ ఇప్పుడు అమ్మ అయితే ఆసు పోయేది, ఇంకా నువ్వు ఆసు పోయాలి, ఇప్పుడు నేర్చుకోవాలి నువ్వు అని చెప్పి. మా ఇంట్లో లేదు, ఆ పని లేదు, మేము ఆ పని చేయలేను, మరి నువ్వు పని చేయలేకపోతే నాకు సహకరించాలి, నేను ఇక్కడ దాకా మా అమ్మ కోసం ఇక్కడ దాకా ప్రయత్నం మొదలుపెట్టాను చేయొద్దని, కానీ అది ఇక్కడతో ఆగిపోయింది పెళ్లి అంతా, దానికి సంబంధించిన కొంచెం నీ దగ్గర ఆర్థిక సోర్స్ నాకు కావాలి, అవి ఇస్తే నేను పూర్తి చేస్తే నీకు ఈ కష్టం తప్పుతుంది, లేకపోతే నువ్వు కూడా మా అమ్మలాగా నువ్వు కష్టం చేయాల్సిందే అని అంటే, ఇంకా ఆమె అర్థం చేసుకొని తన దగ్గర అంతా ఇచ్చేసింది, ఆర్థికంగా మీకు సహకరించింది. సహకరించిన తర్వాత అట్లా 1 సంవత్సరం గడిచింది, ఒక్కటే భాగం అయింది, ఆమె దగ్గర ఆర్థిక సోర్స్ వాడుకుంటే ఇంకొక భాగం పూర్తయింది, 3 భాగాలు అయిపోయినాయి. ఇంకా అక్కడికి ఇంకా సమస్య పెద్దగా అయిపోయింది. అంటే మామూలుగా అంతకుముందు మా తల్లిదండ్రులతోనే ఉండేది, ఆ తర్వాత ఇంకా వీళ్ళతో కూడా స్టార్ట్ అయింది. అసలు ఏదో చేసుకొని బతామని చెప్పేసి అంటే, నా బిడ్డ దగ్గర కూడా ఇట్లా చేసినావు, నీకు పని చేయడం చేత కాదు, నీకు నువ్వు భార్య దారిలో ఎందుకు చేసుకున్నావు, ఇవన్నీ వాళ్ళ విమర్శ ఎక్కువైనాయి. అదే వాళ్ళతోటి ఇటు పేరెంట్స్ తోటి మా తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు, అయ్యో వీడి దీన్ని మానుకుంటాడని వీనికి ఏదో పెళ్లి చేస్తే మళ్ళీ కూడా అదే పని చేసి వాళ్ళతోటి మాతోటి ఇద్దరితోని వీరికి అంటే ఇబ్బంది ఏర్పడుతుంది అని వాళ్ళు బాధపడ్డారు. ఇంకా అక్కడ ఉండలేని పరిస్థితి నాకు ఏర్పడింది. తర్వాత ఇంకా చెప్పకుండా హైదరాబాద్కి రావడం జరిగింది, కుటుంబాన్ని అంతా వదిలేసి. ఒక్కరే వచ్చారా? ఫస్ట్లో ఒక్కరిని వచ్చాను.
ఒక్కని వచ్చేసి ఇక్కడ మా రామంతపల్లి మా మిత్రులు ఉంటారు, ఆయన దగ్గరికి వచ్చి నా పరిస్థితికి ఇది ఇట్లా ఉంది అని చెప్పి అంటే సరే అని ఒక ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కాంట్రాక్ట్ దగ్గర పని కుదిర్చడము. ఇంకా రోజు చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత ఒక 3 నెలల వరకు ఇంకా ఎలాంటిది కమ్యూనికేషన్ లేకుండా ఇక్కడ ఉన్నా పని చేసుకుంటున్నాను. ఇంకా రకరకాల ఆలోచన చేస్తూనే ఉన్నాను. 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆలోచన ఎక్కువైపోయింది. ఇంకా దగ్గర దాకా వచ్చింది, ఈ ఆలోచన చేస్తే దానికి సెట్ అవుతుందని వెంటనే మళ్ళీ ఊరికి వెళ్ళి ఆ సామాన్ అంతా తీసుకున్నాను. ఇంతవరకు 3 భాగాలు చేశాను, దాన్ని మొత్తం తీసుకొని రావడానికి ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ తల్లిదండ్రులు అంటారు, అరే నాయన నువ్వు పోయినావు, ఏదో కష్టం తప్పింది అనుకుంటే మళ్ళీ ఇదంతా తీసుకుపోయి మళ్ళీ పెట్టుకుంటున్నావు, వద్దురా నువ్వు అదే పని చేసుకుని ఎట్లా బతకని చెప్పేసి, నేను ఆ పని చేసుకుంటున్నాను, దాన్ని చేసుకుంటాను, నేను రాత్రిపూట వచ్చి దీన్ని పని చేసుకుంటానని చెప్పి వాళ్ళు ఏదో కన్వే చేసి ఆ ఉన్నదంతా తీసుకొని ఇక్కడికి వచ్చి నేను ఉంటున్న రూమ్ పైన ఖాళీ ఉన్నది, ఆ రూమ్ పైన పెట్టుకొని రోజు సాయంత్రం రాగానే దాని దగ్గర కూర్చొని మొత్తం అబ్జర్వేషన్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా ఇక్కడ దాకా వచ్చాను. దీనికి ఏ లింక్ చేయాలి, ఇంకా కొంచెం 2 భాగాలు కావాలి కదా, ఇంకో 4వ భాగం తీసుకొని ఎట్లా లింక్ చేయాలని చెప్పి దాన్ని బాగా అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రకాల అంటే మిషనరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ చాలా కనబడుతున్నాయి. ఊళ్ళలో ఉన్న అన్ని కనబడేది కాదన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రకాలు కనబడుతున్నాయి. దీంట్లో అంటే దీన్ని అన్ని ఉపయోగించుకొని ఆ టెక్నిక్ని దీనికి అన్వయించుకోవచ్చు అనుకొని అనిపించింది అనమాట. అట్లా ప్రయత్నం చేస్తే నా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక భాగం అయిపోయింది. ఓపిక పట్టుకున్నాను. అంటే అది కాదు అనేది మనసులో ఆ థాట్ రానియాలి ఫస్ట్ చిన్నగా, అది కాదు ఇంకోటి, అది కాదు ఇంకోటి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టే. ఒక ప్లాన్ ఫెయిల్ అవుతున్నాం అంటే ఒక మెట్టు ఎక్కుతున్నాం. అయితే అలా చేయడం వల్ల 1 సంవత్సరానికి 4వ భాగం కూడా పూర్తయిపోయింది. ఇంకా కొంచెం ధైర్యం పెరిగింది. ఇంకొకటే భాగం ఉంది. సో ఇది ఒక్క భాగం అయితే నా సమస్య పర్మనెంట్గా తీరిపోతుంది అనుకున్నాను. దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. లాస్ట్ అనుకోకుండా అంటే బాల్నగర్కు వెళ్ళడం జరిగింది. ఆ బాల్నగర్ వెళ్ళినప్పుడు అక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు కొత్తగా కంపెనీ పెట్టారు. దానికి మేము పవర్ సప్లై ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ట్రయల్గా రన్ చేస్తున్నారు. రన్ చేసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ యంత్రం చూస్తే చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ అందులో పనిచేస్తున్నాయి. అసలు నాకు అక్కడ చూడంగా అనిపించింది, అవన్నీ చూస్తుంటే ఇక్కడ నాకు ఏదో దొరుకుతుంది అనిపించింది అప్పుడే. ఇంకా నన్ను తీసుకుపోయిన సార్ ఏమో అంటున్నాడు, అరే మల్లేష్ నువ్వు అక్కడ పని చేస్తానికి వచ్చావా, చూడడానికి వచ్చావా, నువ్వు పని వైరింగ్ అయితే చెప్పు అని. కానీ ఆయన కొంచెం అక్కడ పోగానే మళ్ళీ వచ్చి దీని దగ్గర కూర్చోవడం, అబ్జర్వేషన్ చేయడం, అట్లా ఆయన చూసి లాస్ట్ కోపడ్డాడు. అసలు నువ్వు పని చేయాలంటే చేయలేకపోతే ఊరుకోసాను, ఇట్లా కాదని చెప్పి. అయినా సరే ఆయన అటు పోగానే దాని పెట్టుకుని లాస్ట్కి వచ్చి దాన్ని 3 గంటల సేపు బాగా అబ్జర్వేషన్ చేసుకున్నాను. ప్రతి భాగాన్ని ఎట్లా పనిచేస్తుంది, ఇది నాకు ఉపయోగపడుతుందా అని ప్రతిదాన్ని పోల్చుకోవడం, మనసునే పోల్చుకోవడం, ఇది ఇట్లా ఉంది, ఇది అక్కడ వస్తుందా లేదా, ఇది అక్కడ వాళ్ళకి వస్తుందా లేదా. అలా చూసిన తర్వాత ఒక ఐడియా దాంట్లోకి వెళ్ళి నాకు అవసరం వచ్చింది. వెంటనే అక్కడ పెన్నుతో దాన్ని మోడల్గా గీసుకున్నాను. గీసుకొని ముషిరాబాద్కి వచ్చి ఆ పద్ధతి ప్రకారం చేయించుకొని తీసుకుపోయి దాన్ని పెట్టాను. పెట్టి దారం పెట్టి చూస్తే వచ్చింది, మా అమ్మ పోసినట్టుగా అది ఆసు వస్తుంది. 7 ఏళ్ల ఫలితం అది. ఎంత ఆనందం ఆ రోజు, ఆవిష్కరింపబడింది. ఇంకా ఆ రోజు నిద్ర పట్టలేదు. ఎప్పుడు ఊరికి వెళ్ళాలి, తీసుకుపోయి మా తల్లిదండ్రులు చూపించాలి, ఎప్పుడు తీసుకుపోవాలని రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇంకా తెల్లారి తీసుకెళ్ళి వాళ్ళకు చూపించడం జరిగింది. మా నాన్న ఇది మిషన్ చేసాను తీసుకొచ్చి అంటే మిషన్లో గీసినది ఏం లేదు అన్నాను. లేదు దారం ఇవి నేను పోచి చూపిస్తాను. వాళ్ళు దారం కూడా ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇప్పటిదాకా చెడగొట్టిన చాలరా, మళ్ళీ చెడగొడతానికి వచ్చినావు, ఎప్పుడు ఇది ముచ్చట చెప్తావు, అయింది గడిగట అంటావు, అది కాదు అని కోపం చేశారు. నేను దారం డబ్బులు ఇస్తాను, నాకు అది ఇవ్వని. లాస్ట్కు ఆ దారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ ముంగటే ఆసు పోసాను, రంగులద్ది నేను స్వయంగా ముగ్గనేసి వాళ్ళందరూ చూపించాను. చీర నేసి చూపించాను. అప్పుడు వాళ్ళని కూడా ఏమన్నాను, ఇక ఇది పోసినాయి కదా ఎట్లా వస్తుందో చూడండి అని చెప్పేసి చూసి వాళ్ళు వేసారు. చాలా బాగుందిరా, ఇది చాలా బాగా చేతి మీద చేసినాకంటే బాగా వస్తుంది, ఇది మంచి డిజైన్ బాగా సెట్ అవుతుందని నేను అప్పుడు సంతోషపడి. ఇప్పటికీ మీ కళ్ళల్లో నేను ఆ తడిని చూస్తున్నాను. అంటే ఇది ఎప్పుడు జరిగిందండి, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇదంటే ఇది 99లో
అంటే మిషన్ ఫైనల్ అయిపోయింది. నేను 92లో స్టార్ట్ చేసుకున్నాను. 99లో కంప్లీట్ అయిపోయింది. 99 అక్టోబర్ నవంబర్లో అక్కడ తీసుకుపోయి చూపించడం జరిగింది అన్నమాట. అది అప్పుడు మా అమ్మ తన దగ్గర తీసుకొని, బిడ్డ నిన్ను అనరాని మాట అన్నాం రా, ఎంత బాధ పెట్టావు అంత బాధ పెట్టినావు బిడ్డ, నా కోసం ఇంత పెద్ద మిషన్ చేసి కష్టపడ్డావు, ఈ వృత్తిని వదులుకొని పోలేక అని ఆమె దగ్గర తీసుకొని బాధపడడం జరిగింది. ఇంకా తర్వాత పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్న కమిటీ వాళ్ళు పెద్దలందరూ వచ్చారు. వచ్చి అసలు ఇంతవరకు ఇలాంటి ఆసు యంత్రం మన లేదు, మన వ్యవస్థలో లేదు, ఎట్లా ఉంది చూద్దామని చెప్పి చాలా మంది లైన్లు కట్టారు. ఆ రోజు అందరికీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ మళ్ళొక మలుపు, వాళ్ళందరూ కూర్చొని ఇట్లా కూర్చోబెట్టి అడిగారన్నమాట, మల్లేశం ఈ ఆసు యంత్రం, ఆసు వేయడం అనేది మన వృత్తిలో ప్రధానం. ఇలాంటి దానికి ఇప్పటిదాకా మిషన్ యంత్రం ద్వారా మనం పోసుకోలేదు. కానీ మీ అమ్మలాగానే మీ చెల్లెలాగానే అందరూ వ్యవస్థలో కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి మిషన్ చేసేవు మాకు కూడా కష్టం తప్పుతుంది. ఈ వృత్తిలో 4 రోజులు బతకాలంటే మేము కూడా వదులుకోకుండా ఉండాలంటే ఇలాంటి యంత్రం అవసరం. ఆ పని చేస్తే తప్ప ఈ పని మగ్గం నడవదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ యంత్రం కనిపెట్టడం చాలా సంతోషం అని చెప్పి అభినందించి నువ్వు ఇది చేసేయాలని చెప్పేసి అడిగాను. సరే అన్న, ఓకే అన్నాను. సరే ఒక పద్ధతి అయితే వచ్చింది, ఒకటి ఎన్ని చేసినా గదే పద్ధతిగా ఆ పద్ధతి ప్రకారమే చేసుకుంటూ వచ్చాను. అంటే ఇప్పుడు మీరు 99 అక్టోబర్లో మొత్తం మోడల్ తయారైందన్నారు. ఇవాళ ఉన్న మోడల్ అదేనండి, ఇంకా దాన్ని మీరేమైనా రివైజ్ లేదు? అంటే ఇప్పుడు ఇది 3వ వర్షన్. ఇది ఫస్ట్ మెకానికల్ గా వచ్చింది. వచ్చిన తర్వాత మెకానికల్ గా వచ్చింది. అట్లా దాదాపుగా ఒక 250 మిషన్ల వరకు జిల్లాలో ఇవ్వగలిగాను. అది ఒక 5 సంవత్సరాలకు. అంటే 2000 సంవత్సరంలో చిన్న వర్క్షాప్ పెట్టుకుని అక్కడి నుంచి అందరికి షేర్ చేయడం మొదలుపెట్టాము. 2005 వరకు ఇదే మెకానికల్ మిషన్ చేసేయడం జరిగింది. 2005లో ఒకేసారి ఏమైంది, మార్కెట్లో వ్యవస్థలో మొత్తం చేంజ్ అయిపోయింది. ఎట్లా అంటే స్టీల్ రేటు అప్పుడు నేను చేస్తున్నప్పుడు 14 రూపాయలకు కిలో రేటు ఉండే, అది ఒకటేసారి 30 రూపాయలు అయిపోయింది. 20 నుంచి 30 రూపాయలు అయింది. ఈ యంత్రం అప్పుడు 12,500 రూపాయలు 13,000 రూపాయలు అమ్ముతున్నాను. ఈ ఇంత ధర అంటే 1,400 రూపాయలు ఉన్నప్పుడు ఈ రేట్ అమ్ముతున్నాడు. 30 రూపాయలు అయినప్పుడు దీన్ని 26,000 చేయాలి. 26,000 పెట్టుకునే పరిస్థితిలో వివర్స్ లేదు. అప్పుడు బతకడమే కొంచెం కష్టం. అంత డబ్బు పెట్టి మళ్ళీ కొనడం అంటే కష్టమైన పరిస్థితి అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలనేది ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్యని ఏం చేసినామంటే నా మిత్రుని అడిగాను, ఇట్లా పరిస్థితి ఉంది, దీన్ని ఎట్లా రేట్ తగ్గించాలి దీన్ని అంటే. ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఏమనంటే ఇది మెకానికల్గా ఇంత గేర్లు, చైన్స్, రాళ్ళు, వీల్స్ ఇవన్నీ తగ్గించాలంటే ఎలక్ట్రానిక్లో నువ్వు ప్రయత్నం చేయి. ఎలక్ట్రానిక్లో ప్రయత్నం చేస్తే నీకు రేటు తగ్గుతుంది, అదే ఫంక్షన్ వస్తుందని చెప్పి అన్నాడు. అప్పుడు నాకు ఎలక్ట్రానిక్ ఐడియా లేదు. మన పరిస్థితి ఏంటి అంటే కోటికి వెళ్ళి బుక్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ బుక్స్ ఉంటాయి, అన్నీ తెచ్చుకొని చదువుకో, కొద్ది కొద్ది కష్టపడు, ఇప్పుడు ఎట్లా కష్టపడ్డావో దానికి కష్టపడు, అర్థమవుతుంది అని చెప్పాను. కానీ మరి మీరు స్కూల్ డ్రాప్ అవుట్. అది ఎప్పుడు తెలిసిందంటే నా చదువు విలువ ఎప్పుడు అర్థమైందంటే అప్పుడు ఆ బుక్స్ అన్ని కొన్న తర్వాత నా చూసి ఓపెన్ చేసిన తర్వాత అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో దీనికి సంబంధించి ఎక్కడ లేవు. అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. మామూలుగా 5th చదివాను, 5th ఒకటి. అప్పుడు ఏబీసీలు నేర్చుకున్నాను. 6th వచ్చిన కొంచెం అదే అంతవరకు టచ్ ఉంది నాకు, ఇంకా అంతకన్నా ఎక్కువ లేదు. ఇక్కడ దాకా వచ్చిన వాడిని బుక్స్ చూస్తే అంత ఇంగ్లీష్లో ఉన్నాయి. ఏం చేయాలని ఆలోచించుకున్నాను. ఒక డిక్షనరీ కొనుక్కున్నాను. డిక్షనరీ కొనుక్కొని అన్ని ఒక్కొక్క బుక్ చదువుతప్పుడు దాంట్లో పక్కన నోట్ పెట్టుకొని దాంట్లో నాకు తెలిసిన ఎన్ని తెలియని ఎన్ని అన్ని రాసుకొని, తెలియని దానికి తెలుగులో అర్థమైందో రాసుకొని, అంటే గ్రామర్గా పూర్తిగా కరెక్ట్ అర్థం చేసుకోలేను, కానీ అక్కడ పాయింట్ ఏంటనేది మాత్రం అర్థం చేసుకోగలను. ఆ డిక్షనరీ అంతే. ఇక నాకు పూర్తిగా గ్రామర్గా ఇది అర్థం కావాలనే అవసరం లేదు, నేను ఇంకోటి చెప్పాల్సిన పని లేదు అక్కడ. కాబట్టి ఆ ఒక్కొక్క పేజీ ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అని చెప్పేసి ఇలా తెలుగులో దాన్ని కన్వర్ట్ చేసుకొని రాసుకొని దాన్ని అర్థం చేసుకొని అట్లా ఒక్కొక్క బుక్ని ట్రాన్సిస్టర్ ఏంటిది, రెసిస్టర్ ఏంటిది, ఐసీలు ఏంది, ఏఐసీ ఏం పని చేస్తుంది, దాన్ని ఐసీ డాటా కొనుక్కొని ఏ పిన్ ఏం పని చేస్తుంది, ఇలా ప్రతిదాన్ని అర్థం చేసుకొని దాని అర్థాన్ని తెలుగులో రాసుకొని 2 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే ఎలక్ట్రానిక్ మిషన్ని 13,000 రూపాయలకి ఇవ్వడం జరిగింది.
ఇంకా తక్కువ, అది అదే రేటు, సేమ్ అదే ఫంక్షన్. అది మార్కెట్లో పెరిగినా కూడా ఈ మిషన్ రేట్ పెరగకుండా సేమ్ అదే రేట్లో. ఇంతకన్నా అప్పుడు ఉన్న మెకానికల్ కంటే ఇప్పుడు ఆప్షన్లు ఎక్కువ. ఎలక్ట్రానిక్ కాబట్టి మనం ఇష్టం ఉన్నట్టుగా ఆప్షన్స్ ఉంటాయి దానిలో. మెకానిక్ అయితే ఒకటి మారుస్తే దానికి ఎన్నో లింకులు చేయాలి. ఇలా అవసరం రాలేదు. అలా 13,000 రూపాయలకి మళ్ళీ 2007లో ఇవ్వడం జరిగింది. అది ఒక మార్పు అక్కడ. ఇప్పుడు అది లేటెస్ట్ వర్షన్ అండి మీ దగ్గర ఉన్నది? లేదు, ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు మళ్ళీ అంటే వచ్చింది, అది కూడా ఆవిష్కరణ అయిందా? అయింది 2009 నుంచి 2011లో. అయితే ఇక్కడ దాంట్లో ఏమిటి మార్పు? ఇప్పుడు ఫస్ట్ మిషన్ కానీ సెకండ్ ఎలక్ట్రానిక్ కానీ రెండు మనిషి ఏదైతే చేస్తున్నారో ఒక్కొక్క పిన్నుకు దారాలు లెక్క పెట్టుకుంటూ చుట్టాలి. అన్ని యూనివర్సల్గా ఉంటాయి. ఏ పిన్నుకు మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఈ పిన్నుకు 5 దారాలు రావాలనుకుంటే అన్ని పిన్నులకు 5 దారాలు చుట్టుకుంటూ నడుస్తుంది మిషన్. ఎలక్ట్రానిక్ అయినా మెకానికల్ అయినా మనిషి అయినా. అయితే ఇక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది 2009లో. మిషన్ అంటే ఒక డిఫరెంట్గా ఉండాలి. మనిషి చేసిన దానికంటే ఎక్కువ చేయాలి, మనిషి చేయలేని పని చేయాలి. అది ఇక్కడ దాకా వచ్చాం. అట్లా చేస్తేనే బాగుంటుంది. అంటే ఇప్పటిదాకా ఈ పోచంపల్లి వ్యవస్థలో డిజైన్స్ అన్ని పూర్వం నుంచి ఏదైతే రకాల డిజైన్స్ ఉన్నాయో అన్ని అవే డిజైన్స్ ఉన్నాయి. మార్కెట్లో కూడా వాళ్ళు మన మార్కెట్లో అమ్మినప్పుడు ఇది మా అమ్మమ్మ కట్టిందండి, ఇది మా అమ్మ కట్టిందండి, ఇప్పుడు మేమేం కడతామో అవే డిజైన్ కదా అన్నా. అట్లా నాకు 1-2 దగ్గర నేను ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నా మనసులో పడ్డదన్నమాట. కాదు, ఇక్కడ మార్పు చేయాలి. డిజైన్లో మార్పు చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ దారం కాడ చేంజ్ చేయాలి. ఇది చేంజ్ చేయాలనేది నా మనసులో పడింది. దీనికి ఎట్లా అని మళ్ళీ మా ఫ్రెండ్ని అడిగాను. ఇలా ఒక్కొక్క పిన్నుకు రకరకాల దారాలు కావాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని అడిగితే, ఇప్పుడు నువ్వు చేసిన ఎలక్ట్రానిక్లో అయితే రాదు, ఇది ఎంత లాజిక్ ఐసులు ఉంటాయి, ఎట్లా సెట్ చేసుకుంటే అట్లా వస్తుంది. మెమొరీ కావాలి, దీనికి మెమొరీ కావాలంటే మైక్రో కంట్రోల్ సిస్టమ్ మీద ప్రయత్నం చేయి. మైక్రో కంట్రోల్ సిస్టమ్ అయితే నువ్వు ఏ రకంగా పెట్టుకుంటే ఏ రకంగా నువ్వు ప్రోగ్రామ్ రాస్తే ఆ రకంగా. ప్రోగ్రామ్ అంటే కంప్యూటర్ మీద చేయాలి. కంప్యూటర్ మళ్ళీ నాకు ఐడియా లేదు. మరి మైక్రో కంట్రోల్ అంటే అది వేరే, అంటే లాంగ్వేజ్ ఉంటుంది, రాయాలి, కోడ్ ఉంటుంది అని చెప్పాడనమాట. ఇదంతా ఎట్లా అంటే మళ్ళీ అదే బుక్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఆ కోర్సుకు. ఆ బుక్స్ చదువు మళ్ళీ ఫాలోఅప్గా అన్నాను. మళ్ళీ సేమ్ అట్లే మళ్ళీ కోటికి వచ్చాను. ఒక 4 మైక్రో కంట్రోల్ బుక్స్ తీసుకున్నాను. అసలు బుక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా నిజంగా నాకు అర్హత అనిపించింది అనమాట. అన్న పోయినప్పుడు అడుగుతాడు, రైటర్ ఎవరు అని అడుగుతున్నాడు. అసలు నా బుక్సే తెలియదు, నాకు రైటర్ ఎవరు తెలుసు, నాకు ఎవరని. లేదు సార్, నాకు అలా ఏం తెలియదు, నాకు మైక్రో కంట్రోల్ బుక్స్ కావాలి, నేను ఇంతకుముందుకు మీ దగ్గర తీసుకుపోయి ఇట్లా ఉన్నది, నాకు ఇప్పుడు కొత్తగా దాంట్లో ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నా అంటే, ఇంకా ఆయన నా బాధ భరించలేక అక్కడ ట్రే ఉన్నది, అందులో అన్నీ అవే ఉన్నాయి, మైక్రో కంట్రోల్ ఉంటాయి, దాంట్లో రైటర్స్ వేరే వేరే ఉంటారు, చూడండి అన్నారు. నేను అన్నీ తీసుకున్నాను అనమాట. ఏ బుక్లు అయితే బాగా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ బుక్లు కావాలని చెప్పి అన్ని తిరిగేసాను. ఆ షాప్ అతను అన్నాడు, ఏంటి కూరగాయల మార్కెట్ అట్లా ఏడుతా ఉన్న బుక్స్ అట్లా కూడా నేను పట్టించుకోలేదు. సరే ఇక నాకు తెలియదు కాబట్టి ఆయన అంటాడు అనుకున్నాను. ఒక 4 బుక్స్ తీసుకున్నాను. సేమ్ ఇట్లనే ఈ పద్ధతిగా దాన్ని అసలు ఇంకా కష్టంగా ఉంది. ఆ కంప్యూటర్ లాంగ్వేజ్, కంప్యూటర్ నేర్చుకున్నాను, కంప్యూటర్ తెలుసుకున్నాను, కంప్యూటర్ ఆపరేటర్ నేర్చుకున్నాను. కోటిలో ఒకటి ఇదే లెర్నింగ్ కిట్ దొరుకుతుంది అనమాట. ఆ లెర్నింగ్ కిట్ కొనుక్కొని ఒక ఐసీ 89S52 ఆ ఐసీ కొనుక్కొని దీంట్లో చిన్న చిన్నగా ప్రోగ్రామ్ నేర్చుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ నేర్చుకొని ఈ కంప్యూటర్ ఆ లెర్నింగ్ కిట్ది ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయన్ని, ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చదివి అర్థం చేసుకొని అదే ప్రోగ్రామ్స్ మళ్ళీ రాసి ఇది వస్తుందా లేదని, కరెక్ట్ రాయగలుగుతున్నా లేదా అని అలా చూసి ఈ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ దానికి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ను ఒక్కొక్క దాన్ని ఒక 100 సార్లు రాయడం తీసేయడం అది పూర్తిగా నాకు అర్థం కావాలి. అది ఏం పని చేస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్ లేకపోతే ఏంది, మూవ్ అంటే ఏంది, జేఎన్బి అంటే ఏంటి, జేబి అంటే ఏంటిది, ఇలా ఆ ఇన్స్ట్రక్షన్ అన్నీ అది ఏం పని చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, డిలే ఎట్లా రాయాలి, ఎంత డిలే రాయాలి, ఇవన్నిటిని చదివి రాసి చాలా రకాల ప్రోగ్రామ్స్ ఎల్ఈడిసి మీద ప్రాక్టికల్గా చూసుకొని అప్పుడు అంతా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నాకేం కావాలి, నా మిషన్ కావాలి, అవుట్పుట్ నా మిషన్ సంబంధించి ఎట్లా ఉండాలి ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ మంచిగా రాసుకొని దానికి అనుగుణంగా ప్రోగ్రామ్ రాసి దాన్ని ఒక సర్క్యూట్ చేసి మళ్ళీ 2011లో దాన్ని ఇప్పుడు మార్కెట్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ వెర్షన్ అది మైక్రో కంట్రోల్ సిస్టమ్.
ఇక్కడ అంటే దాకా ఇప్పుడు అంటే ఈ వెర్షన్ ఎంత ఖరీదు అవుతుందండి? ఖరీదు సేమ్ అంతే. అంటే ఇప్పుడున్న కాస్ట్ 25,000 ఇప్పుడు మిషన్ కాస్ట్. అంటే ఖరీదులో పెద్ద డిఫరెంట్ అవ్వలేదు, కానీ చేసే వర్క్ ఎక్కువ వర్క్ ఎక్కువ చేస్తుంది, కొత్త డిజైన్స్ అవుట్పుట్ రావడానికి. ఎక్కువ వస్తుంది, మనం అనుకున్న డిజైన్స్ అన్ని వస్తాయి, దానిలో అదే మనం ఏది అనుకుంటే ఆ రకంగా వచ్చే ఆ అవకాశం ఉంది. రకంగా వచ్చే అవకాశం ఉంది. అంటే చిన్న చిన్నగా కట్టె ప్రేమ్తో స్టార్ట్ అయ్యి కంప్యూటర్ దాకా అటాచ్ చేయగలిగాను. అది కూడా కనీసము ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం లేకుండాను, కంప్యూటర్ గురించినటువంటి అవగాహన లేకుండా లేదు. స్వయంగా మీరు అన్ని కూడా నేర్చుకుని. అయితే మీరు ఈ ప్రయాణం లోపల మీకు ఎదురైనటువంటి ఓటములు చాలా ఉన్నాయి, మీరు చెప్తున్నారు. మీరు ఒక మాట అన్నారు మధ్యలో, చాలా గొప్ప మాట అది. ఓటమి ఎప్పుడూ కూడా ఒక మెట్టు లాంటిది అని. మనం ఇంగ్లీష్ లో ఒక మాట అదే ఉన్నది కదా, ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని చాలా చక్కగా చెప్పారు. ఈ ప్రయాణంలో మీకు ఎదురైన ఓటమిని ఎదుర్కోవడానికి, ఆ ఓటమి నుంచి వస్తున్నటువంటి అవమానాన్ని ఎదుర్కోవడానికి చుట్టూ ఉన్న సమాజము మిమ్మల్ని లేదు కాదు మీరు చేయలేరు అంటున్నప్పుడు ఆ ధైర్యాన్ని మీరు ఎలా కూడగట్టుకున్నారు? 7 సంవత్సరాల కాలంలో ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా ఎన్నో వైఫల్యాలు ఎదురైనప్పటికీ కూడా అది ఎలా నిలబెట్టగలుగుతున్నారు? ఎందుకంటే ఈ ప్రశ్నను ఎందుకు వేస్తున్నానంటే, ఇప్పుడు ఇది లైవ్ అంతా కూడా మాకు డిగ్రీ కాలేజీల్లోకి వెళ్తుంది. పిల్లలు చాలా చిన్న చిన్న వైఫల్యాలకే భయపడిపోతున్నారు, ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. 10th ఫెయిల్ అయినా, లేదంటే ఒక అమ్మాయి కాదన్నా కూడా చాలా చిన్న విషయాలు అవన్నీ కూడా. మరి అలాంటిది మొత్తం కుటుంబం కూడా మిమ్మల్ని కాదంది, మీ చేనేత సామాజిక వర్గం కాదన్నది, సమాజం కాదన్నది, అయినా కూడా మీరు నిలబడ్డారు చూడండి 7 సంవత్సరాల పాటు. అది ఎట్లా సాధ్యమైంది? అయితే నాకు ఒకటి ఏంటంటే, ఫస్ట్ అంటే ఎక్కడ మనసులోని కరెక్ట్ చేయాలనే ఉద్దేశం కనుక ఉంటే ఎవరు ఏమన్నా కూడా మనకేమనిపించేది. మన ఉద్దేశం సగం సగం ఉన్నప్పుడే కష్టాలు. అంటే వాళ్ళు అన్నారు కదా అని వాళ్ళ మాటకి ఎక్కువ మనం గౌరవిస్తే, దాన్ని విలువిస్తే అక్కడ పోతాం. వాళ్ళు అంటలే అనుకొని కొంచెం మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మన ప్రయత్నం మీద మనసు పోకపోతే ఏం కాదు. అయితే నాది అదే అన్నమాట. ఎంతమంది అన్నా కూడా అనని అనుకుంటాను, అది తప్ప వాళ్ళు అన్నదానికి బాగా రెస్పాండ్ అయ్యి వీళ్ళు ఇట్లా తిరుగుతురుగా నేను బంద్ చేయాలి, నాకు ఏం అవసరం అని అనుకోలేదన్నమాట. నా ప్రయత్నం గట్టిగా ఉంది, మనసు గట్టిగా లీనమైందన్నమాట. అలా అట్లా లీనమైతే ఎక్కడ ఫెయిల్ కాదు. ఇవాళ కాబట్టి రేపు అయితే, రేపు అయితే ఎల్లుండైతే. ఒక ప్రయత్నం మీద పదే పదే ప్రయత్నం చేస్తే ఎప్పుడు చెడిపోదు, అంటే కాకపోదు అన్నమాట. అది నా విశ్వాసం. అది అంటే మనం కూడా ఇప్పుడు స్కూళ్ళలో కూడా ఏం చెప్తారు, బాగా చదవాలని. అంటే ఒకదాన్ని పదే పదే చదువుతాం వల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అది ఈజీగా అవుతుంది. అది ఇప్పుడు ఒక అమెరికా దేశస్తులు కానీ వేరే దేశస్తులు కానీ వాళ్ళ పేర్లు మనకు పరిచయం ఉండేది. ఒకసారి వింటే కరెక్ట్గా గుర్తుకుండేది. అది ఒక 10 సార్లు ఆ వాడు వినటం వల్ల మనకు గుర్తుంటుంది. అట్లా ఏదైనా మనం చేయాలన్నప్పుడు అంత కింద పడతా ఉంటే ఇంకో అడుగు ముందు పోతుంటాం, కింద పడతా ఉంటే ఇంకో అడుగు ముందు పోతాం. ఇది కాలేదు, ఎందుకు కాలేదు, దీని మీద ఎక్కడ మనం ఫెయిల్ అయినాము అక్కడ దొరుకుతుంది మన సమాధానం. దీన్ని ఆదర్శం తీసుకుంటే ఇంకో దానికి ముందు పోతాం. ఇది తప్పు ఇంకోసారి చేయొద్దు, ఇది కరెక్ట్ కాదని. అంటే చెడిపోతే తప్ప తెలివే కొన్ని. మంచి మాట చెప్పారు. అంటే మనం అనుకుంటాం ఇట్లా వెళ్తాం ఈ బాటకని. అంటే ఈ కొత్త కనిపెట్టడం అనేది ఎట్లా అంటే, ఒక అడవిలో ఒక కొత్తగా బాట వేయడం. ఆ బాట ఎక్కడ పోతుందో తెలియదు, కానీ 4 సార్లు నడిచిన తర్వాత ఇదంతా బాట అయిపోతుంది. ఇక్కడ దాకా వచ్చినాం, ఇంకెక్కడ రావాలి, కొంచెం అక్కడ పోవాలన్నా ఇక్కడ పోవాలని కొంచెం దూరం పోయినాక మనకు అర్థమవుతుంది, ఆ సిచ్యువేషన్ దొరుకుతుంది. కానీ పోక ముందుకే మనం ఫస్టే డిసైడ్ అయితే ఇంక ఇక్కడ ముందు పోలేము. కొంచెం దూరం పోయి ఇక ఇది కాదేమో, మనకు ఒక రోజు ఫెయిల్ అయిపోయినాం కదా ఇక కాదు అని అనుకుంటే కాదు. ఒక్క రోజు ఫెయిల్ అయినా సరే ఈ మార్గం ఇంకో మార్గంకి వెళ్ళైనా ముందు పోతాం. కానీ ఆ మనసులో ఏదైతే చేయాలని తపన ఉంటుందో అది కరెక్ట్గా ఉంటే అవుతుంది. దాన్ని పెంచుకోవాలి ఫస్ట్ మనం. అంటే ఇతరులు అన్నదానికో లేకపోతే చెడిపోయింది అనుకో మనం ఫీల్ కావద్దు. ఇప్పుడు చెడిపోతే 4 ఎవరు అనుకున్నా కూడా కొన్ని చెడిపోతాయి, అయితే లేరు అనుకోవద్దు. దీనివల్ల మనకు దొరుకుతాయి, ఇంకా అక్కడ అనుకోని దొరుకుతాయి. ఆ దొరికిందని పట్టుకొని ముందుకు పోతే వెళ్తే మనం సక్సెస్ అవుతాం. మీ ప్రయత్నంలో నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, మీలో పరిశీలన ఎక్కువ ఉన్నది. అంటే మీరు 3-4 సార్లు అన్నారు, అంటే ఆ చివరి వరకు వెళ్లే వరకు కూడా చాలా సార్లు మీరు పరిశీలిస్తున్నారు ప్రతి అంశాన్ని కూడా. అంటే ఒక వ్యక్తికి పరిశీలన ఎంత అవసరం అనేది మీ అనుభవం కూడా చెప్తున్నది. అంటే మీరు ఎలక్ట్రిఫికేషన్ కోసం ఒక ఇండస్ట్రీకి వెళ్ళి కూడా అక్కడ కూడా మీరు మీ పరిశీలన ఆపలేదు. అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది, నేను తయారు చేసే వస్తువుకి ఎలా ఉపయోగపడుతుంది,
అంటే ఒక మనిషికి పరిశీలన ఎంత అవసరం అనేది కూడా మీ అనుభవం చెప్తుంది. ఇవాళ అంటే సమాజం మిమ్మల్ని చూస్తున్నటువంటి దృష్టి మారిపోయింది. యు ఆర్ అన్ అచీవర్, యు ఆర్ అన్ ఇన్నోవేటర్. అంటే అయితే ఈ అచీవ్మెంట్ కి మీకు అందినటువంటి సత్కారాలు ఏంటి, పురస్కారాలు ఏంటి, అవి కూడా మా విద్యార్థులతో పంచుకోండి. చాలా ఉన్నాయండి. మొట్టమొదటిగా అంటే నేను 2007 వరకు కామన్గానే ఉన్నాను. అక్కడ దాకా నాకు ఎలాంటి రికగ్నిషన్ లేదు. నాకు పల్లె సృజన అనే ఒక స్వచ్ఛంద సంస్థతోటి పరిచయం ఏర్పడింది. వాళ్ళు చెప్పానమాట. అంటే వాళ్ళది ఏంటంటే ఈ గ్రామీణ సంబంధించిన రూరల్ ఇన్నోవేషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని సేకరించి, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సంస్థలో, వాళ్ళని సేకరించి వాళ్ళు చేసిన ఇన్నోవేషన్కు ఒక గుర్తింపు ఇవ్వడము, పేటెంట్ రైట్స్ చేయించడము, తర్వాత ముందుకు తీసుకుపోవడము, రికగ్నిషన్ ఇప్పించడం, ఇవన్నీ వాళ్ళు చేస్తున్న అది NIF, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, ప్రొఫెసర్ అనిల్ గుప్తా గారు. అయితే వాళ్ళని కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నా దగ్గరకు రావడం జరిగింది. వచ్చి నేను ఒక లెటర్ రాశాను, సార్ నేను ఇలాంటిది చేశాను, ఇట్లా మనిషి చేసే బదులు మనిషి ఒక 6 గంటలు కష్టపడే పనిని నేను ఒక గంటన్నర సేపట్లో అయ్యేటట్టుగా ఒక యంత్రాన్ని తయారు చేశాను, ఇది మీ దాంట్లో ఏమైనా వర్తిస్తుందని ఆయన ఒక లెటర్ రాస్తే ఆయన స్పందించి నువ్వు దానికి సంబంధించిన వివరాలు తీసుకోవడమంటే నేను తీసుకుపోయి చూపించాను. చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత బాగా ఆయన ఎక్సైట్ అయ్యాడు. అసలు ఎంత గొప్ప ఇన్నోవేషన్ ఉంది ఇలా, అంత మనిషి ఆ మహిళ అంత కష్టపడుతుంది అని ఇంత సులువుగా చేసినావు, వెళ్దాం ఎక్కడికో ఆ ఇన్నోవేషన్ ఎక్కడ చూద్దామని పోచంపల్లికి వచ్చాడు. పోచంపల్లికి వచ్చి గణేశం గారు వచ్చారు, వచ్చి చూశారు. చూసిన తర్వాత ఆయన కూడా ట్రయల్ చేశాడు. అసలు ఎంత కష్టమైన పని అని చెప్పి వాళ్ళు ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో, వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పిలిచి ఈ పని మీరు ఎందుకు చేయరయ్యా, ఆడవాళ్ళతో ఎందుకు చేపిస్తున్నారు అని అడిగాడు. సార్ మేము వృత్తిని వదులుకొని పోతాం కానీ ఈ పని మేము చేయలేము సార్ అని. ఓకే, అంత కష్టమైన పనికి నువ్వు నివారించు, ఇది గొప్ప ఇన్నోవేషన్ చెప్పేసి ఆయన రికమెండ్ చేసి 2007లో అహ్మదాబాద్లో ఒక ఇన్నోవేషన్ కాంపిటీషన్ ఉన్నది. అబ్దుల్ కలాం గారు వస్తున్నారు అక్కడికి. అయితే నా మిషన్ కూడా అక్కడికి రికమెండ్ చేసి పంపించారు. MITలో జరిగింది అది. అయితే అక్కడికి తీసుకుపోయిన తర్వాత అబ్దుల్ కలాం గారు కూడా అన్న యంత్రం చూశారు, చేత్తో చేస్తే వీడియో చూపించాను. ఇప్పుడు ఆయన చాలా మెచ్చుకున్నాడు. చాలా గొప్ప ఇన్నోవేషన్ అయ్యా, నువ్వు ఏం చదువుకోకుండా ఇంత బాగా చేసినావు ఇన్నోవేషన్, మెకానికల్ ఇంజనీర్, నీ దగ్గర చుట్టుపక్కల దొరికే ఆ పరికరాలతో చేసినావు చూడు, అది నాకు బాగా నచ్చిందయ్యా అని తన దగ్గర తీసుకొని ఆయనతో కూర్చోబెట్టుకొని ఒక కప్పు టీ ఇట్లా దాపించాడు. నా జీవితంలో ఫస్ట్ టైం అంత పెద్ద గొప్ప వ్యక్తి, ఒక సైంటిస్ట్ ని ఆయనతో పక్కన కూర్చొని. అప్పటికి వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు? లేదు లేదు, అంటే అయిపోయింది, పీరియడ్ అయిపోయింది. ఆయన ప్రెసిడెంట్ కదా, ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన తోటి కలవడమే ఎంతో అనుకుంటాం. అలాంటిది ఆయన నన్ను తీసుకుపోయి కూర్చోబెట్టుకుని టీ దాపి, అది ఫస్ట్ టైం నాకు, అంటే నాకు చేసిన దానికి ఎంతో ఆనందం అనిపిస్తున్నాడు అప్పుడు. తర్వాత 2009లో ప్రెసిడెంట్ అవార్డు, సంప్రదాయ జ్ఞాన అవార్డు ఇచ్చారు ప్రతిభా పాటిల్ గారి చేతి మీద. 2010లో సామ్సంగ్ క్వశ్చన్స్ అంటే సామ్సంగ్ కంపెనీ వాళ్ళు నాలాంటి గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లందరినీ దేశంలో 300 మందిని ఎంపిక చేశారు. అందులో నుంచి సెలెక్ట్ చేస్తే నాకు అవార్డు అవ్వడం జరిగింది. 2011లో ఇది 2012 నాబార్డ్ అవార్డు, ఇది ఈ మైక్రో కంట్రోల్ సిస్టమ్ చేసినందుకు నాబార్డ్ సంస్థ నుంచి వెళ్ళి అవార్డు పొందడం జరిగింది. అదే 2012లోనే 7 గ్రామీణ శాస్త్రవేత్తలని ఫోర్బ్స్ లిస్ట్ లో సెలెక్ట్ చేశారు దేశంలో. అందులో నేను తెలుగు అని. అమేజింగ్ ఇండియన్ అవార్డు అది 2016. ఈ 2016లోనే ఇంకో గొప్ప అవకాశం వచ్చిందంటే రాష్ట్రపతి గారు వాళ్ళ ఇంట్లో ఉండటానికి 15 రోజులు ఆహ్వానం పంపారు. అంటే ఒక గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ ఆయన దగ్గర ఉంచుకొని మీకు ఇంకా గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఒక ఇన్నోవేషన్ స్కాలర్ అని ప్రోగ్రామ్ పెట్టారు. అక్కడ 15 రోజులు అతిథిగా 15 రోజులు రాష్ట్రపతి భవన్లో ఉండడం జరిగింది. అది కూడా చాలా ఆనందంగా, అసలు ఒక సామాన్య చేనేత కార్మికుడు అక్కడ దాకా వెళ్ళి 15 రోజులు రాష్ట్రపతి ఇంట్లో ఉండడం అది మామూలు విషయం కాదు. అంత గొప్ప అవకాశం కల్పించారు. పద్మ పురస్కారం 2017, అది నిజంగా అది ఈ అవార్డు వస్తుందని కూడా నేను అనుకోలేదు. నేను సరిపోను అనుకున్నాను దానికి. అలాంటిది ఇది ఎవరు పంపించారండి నామినేషన్?
నాకు ఎవరు పంపించారో తెలియదు కానీ నా పేరు వచ్చిన తర్వాత నన్ను అందరు మీడియా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు అర్థమైంది, నాకు కూడా కన్ఫర్మ్ అయిందని. అంటే పంపించిన విషయం కూడా మీకు తెలియదు? నాకు తెలియదు. అంటే నేను రికమెండ్ చేసినా కూడా అది అంత ముందు సంవత్సరం చేశాను కానీ అది వెళ్ళలేవి. ఇక మనకు రాదు ఇలాంటివి అనుకుని ఊరుకున్నాను. తర్వాత ఆయన అవార్డు తీసుకున్న తర్వాత మోడీ గారు అందరికీ దగ్గరికి వచ్చారు, ప్రధానమంత్రి గారు అందరికీ నమస్కారం చేసుకుంటూ అందరూ వెళ్ళి అవార్డు ఏవైతే తీసుకున్నారో అందరిని కలవడానికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఇటే లైన్లో నిల్చున్నాను. నిల్చున్న తర్వాత ఆయన నాకు దగ్గరకు వచ్చి నేను నమస్తే సార్ అన్నాను, ఇట్లా అన్నాను. అంటే నేను నమస్తే పక్క పెట్టి నన్ను భుజమే చేసి తన దగ్గర తీసుకొని, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా, నీవు పడ్డ కష్టము మీ అమ్మ కోసం చేసిన ఆ యంత్రానికి ఈ గుర్తింపు సరిపోయిందా అని అంటే ఒక్కసారి నాకు మాట రాలేదు. అసలు ఒక్కసారి నాకు ఆ మాట రాలేదు, ఏం మాట్లాడను. ఆయన నమస్తే పెడితేనే సరే అనుకుంటున్నాను. ఆయన దగ్గర తీసుకుని ఆ మాట అంటే నాకు చాలా సంతోషం. అంటే ఆయన గుర్తించుకున్నాడు. లాస్ట్ ఇయర్ 16 ఆయన ఇచ్చిన అవార్డు కదా, ఆయన గుర్తించుకొని అనుకుంటాను నేను అది సెలెక్ట్ చేసుకున్నాడేమో అనిపించింది అనమాట. వీటన్నింటికంటే కూడా మీ తల్లి గారి కళ్ళల్లో కనపడ్డ ఆనందం ఉంది చూడండి, మొట్టమొదట మీరు ఆ మెషిన్ తయారు చేసినప్పుడు. బహుశా పద్మ పురస్కారం కంటే కూడా గొప్పది. మీ చేనేత సామాజిక వర్గము మిమ్మల్ని గుర్తించింది, మీ శ్రమని, మీ పట్టుదలని. తర్వాత మీరు రూపొందించినటువంటి ఆ మెషిన్ వాళ్ళ కుటుంబాల్లోని స్త్రీల యొక్క సమస్యని ఎట్లా తగ్గిస్తుంది అనేది గుర్తించి మిమ్మల్ని మళ్ళీ వాళ్ళకు కూడా మెషిన్స్ చేయమని అడిగారు చూడండి. అంటే పద్మ పురస్కారము మన కంటికి కనిపించే అత్యున్నత పురస్కారం కావచ్చు, కానీ ఇది నిజమైనటువంటి పురస్కారం. ఆ సమస్యని మీరు ఆ సమస్యకు మంచి పరిష్కారాన్ని మీరు చూపించారు. అయితే ఇంట్లో ఒకటి అంటే అంటే నేను నా చిన్నతనంలో మా చేనేత వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే అబ్బాయిలు ముగ్గురు అంటే 10వ తరగతి అయిపోయిందంటే ముగ్గురు వేసే, అమ్మాయిలు 10 అయిపోయిందంటే ఇక బయట కాలేజీలకు పంపించడం లేక ఇంట్లో ఆసుబడి నేర్పిస్తుంటారు. అంటే తల్లి అప్పటికే కొంచెం కష్టపడి ఉంటుంది, ఇంకా బిడ్డ వచ్చింది కాబట్టి ఆమెతో చేపిస్తుంటారు. అయితే ఒక అమ్మాయి నాకు ఏం చెప్పిందంటే, నేను మిషన్ చేసిన టైంలోనే అమ్మాయి చదువు అయిపోయింది, ఆమెకు నేర్పిస్తున్నారు. ఈ మిషన్ వచ్చిందన్న వార్త తెలిసిన తర్వాత ఆయన నా మిషన్ కొంటపోయి ఆయన ఏం చేశాడు, ఆ అమ్మాయిని చదివించాడు. అమ్మాయికి నువ్వు చదువుకో, మిషన్ ఉంది కదా నీకు అవసరం లేదని. ఆ అమ్మాయి చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయిందాక నన్ను ఒకరోజు ఇంటికి పోతే ఆమె చెప్తుందన్నమాట, అన్నయ్య నీ దయ వల్ల నేను చదువుకొని ఒక ఇంజనీర్ అయ్యి 40,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నా. అంటే స్త్రీలకి మరొక అడుగు ముందుకెళ్ళటానికి కూడా మీరు ప్రోత్సహించారు. ఆమె అయితే అది ఇప్పటికీ మర్చిపోలేని అది. అంటే పరోక్షంగా అంటారు ఉంటారు మాకు తెలియదు, అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా మీరు మీ సమాజానికి చాలా చేశారు. ఈ సమాజానికి కూడా, ఈ విద్యార్థి లోకానికి కూడా ఒక మంచి రోల్ మోడల్ గా కూడా మీరు నిలబడ్డారు. ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకి వచ్చి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు సంతోషం అండి.